ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆత్మ నడిపింపిస్తాడు. ప్రపంచమంతటా ఈ గుడ్ ఫ్రైడేను సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అయితే నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, సెలబ్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? బైబిల్ ప్రకారం మనం చూస్తే యేసు ప్రభు జీవించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి అనేక విషయాలు నేర్పించి వీళ్ళు పరిశుద్ధాత్మ అందుకున్న తర్వాత సంఘం అనేది కొత్త నిబంధన ఆరంభమైంది. ఈ కొత్త నిబంధన సంఘస్థులు పౌలు కావచ్చు, పేతురు కావచ్చు, లేక యోహాను కావచ్చు, వీళ్ళంతా ఏది 12 మంది అపోస్తులు ఉన్నారు కదా, వీళ్ళంతా ఎప్పుడన్నా క్రిస్మస్ ఆరాధనలు చేశారా? చెప్పండి. గుడ్ ఫ్రైడే చేశారా? ఈస్టర్ పండుగ చేశారా? చేయలేదు. అయితే మనం ఎందుకంటే ఒక్క దినం ఉండాలి కాబట్టి ఆ దినం ఆయన గురించి ఎక్కువ ఆలోచించవచ్చు. కొంచెం మైండ్ మనది అంటే ప్రపంచంలో ప్రజలందరూ పల్లెటూళ్ళల్లో, గ్రామాలలో, పల్లెలలో అంతటా ఈరోజు ఈ 7 మాటలే మాట్లాడతారు, వేరే చెప్పరు ప్రసంగం. కొన్ని చర్చెస్లో అయితే చర్చిలో ఉన్న వాళ్ళకు సిస్టర్స్, నలుగురు బ్రదర్స్, నలుగురికి ఆ మాటలు మీరు మాట్లాడండి అంటారు. అంటే నేను ఆచారం గురించి మాట్లాడట్లేదు, ఆచరణ. హల్లెలూయా. బైబిల్లో ఉన్న విషయాలన్నీ ఒక సమాచారం. ఏంటి చెప్పండి? సమాచారం. ఈ సమాచారము మన వ్యక్తిగత ఆచరణలోకి రావాలి. ఇప్పుడు నేను చెప్పినా, ఇంకెవరు చెప్పినా, మీరు చెప్పినా, మనము ఏదైతే మనకు తెలియచేయబడిందో, బయలుపరచబడిందో అది మన జీవితంలో మనం ఆచరించగలిగేటట్టు సిద్ధపడాలి. ఎందుకు సిద్ధపడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ శక్తిని ఇస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ కృపనిస్తాడు. యేసయ్య బ్రతికున్నప్పుడే చెప్పాడు, సత్యస్వరూపైన ఆత్మ వస్తుంది, మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది, నా వాటిలోని తీసుకొని మీకు బోధిస్తాడు. అంటే క్రీస్తును మహిమపరుస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని అల్టిమేట్ గోల్, గురి ఏంటంటే యేసును మహిమపరుస్తాడు. యేసు వాటి తీసుకొని మనకు నేర్పించి, బోధించి, సరిచేసి, తీర్పును గురించి, నీతిని గురించి, ఇంకేంటిది, పాపమును గురించి ఒప్పింపజేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ధారాళంగా మనకు అనుగ్రహించబడ్డాడు. కాబట్టి ఆచరణ వేరు, ఆచారం వేరు. మనం ఆచార సంబంధమైన క్రైస్తవులం కాదు, ఆచరించే ప్రభు పిల్లలం. హల్లెలూయా. మనకంటే ముందున్న వాళ్ళు కొంతమంది ఆద్యులు, కొంతమంది ముఖ్యులు, పెద్దలు ఈ గుడ్ ఫ్రైడే చేసుకోవాలని కొన్ని వందల సంవత్సరాల క్రితం వాళ్ళు పోపు మిగతా వాళ్ళంతా కలిసి ఆలోచించి ఒక దినం చేసుకున్నాం. అట్లా లీగల్గా ఎక్కడ దాకా వచ్చిందంటే గవర్నమెంట్ హాలిడే ఇచ్చేంత వరకు వచ్చేసింది. క్రిస్మస్ హాలిడేనే, ఈస్టర్ అంటే ఎట్లా సండే అది హాలిడేనే, గుడ్ ఫ్రైడే కూడా హాలిడేనే. మంచిదే, ఇవి నేను తప్పు పట్టట్లేదు. క్రిస్మస్ చేయడం తప్పు పట్టట్లేదు, గుడ్ ఫ్రైడే చేయడం తప్పు పట్టలేదు, ఈస్టర్ చేయడం తప్పు పట్టట్లేదు. ఇప్పుడు కొంతమందికి కొండకు వెళ్తారు, ఎక్కడ గుట్టుంటే అక్కడికి వెళ్తారు, అదొక ఆనవాయితీలాగా వెళ్ళాలి, కాదనా. కానీ ఆ వెళ్ళడానికంటే ముందు ఆచరణ ఉందా, అది ఇంపార్టెంట్ మనకు. రెండు ఉంటాయి. ఇప్పుడు ప్రపంచం ఉంది, ఆత్మ సంబంధమైన ప్రపంచం ఉంది. ప్రపంచంలో మొత్తం సమాచారం ఉంటుంది, ఆత్మ సంబంధమైన ప్రపంచంలో దేవుని ఆలోచనలు ఉంటాయి. దేవుని ఆలోచన. మరి ప్రపంచం మనకి ఎట్లా పరిచయం అయింది? అమ్మనాలు చేయబడి పరిచయం అయింది. ఎందుకంటే మనం లోకంలో జన్మించాం, మనకు ఫ్యామిలీ ఉంది, వాళ్ళు ఒక్కొక్క సమాచారం వాళ్ళు అందిస్తారు. ఆ తర్వాత చదువుకోవడం ద్వారా, ఆ తర్వాత లోకం, ఆ తర్వాత న్యూస్, ఆ తర్వాత వార్త, ఇదంతా మనకు తెలిసింది ఏదైతే ఉందో అదంతా సమాచారమే. ఈ సమాచారం అంతా ఎక్కడ ఉంటుంది? మనసులో ఉంటుంది. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ప్రపంచం ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది. ఇది తెలవాలి. ఆత్మ సంబంధమైన నిజంగా దీనికి మళ్ళీ మనం గజిబిజి కావాల్సిన యేసయ్యనే గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మనిషిగా ఈ భూమి మీదకి వచ్చాడు కదా. అసలు ఆయన ఎంత సింపుల్గా ఉంటాడంటే, నిన్ను రాజుని చేస్తామంటే గల్లెగిరేసి గప్పాలు కొట్టాడు, నువ్వు దొంగవంటే ముఖంతా మార్చుకొని డల్గా ఉన్నాడు. ఎందుకు?
ఆయన ఎవరో ఆయనకు తెలుసు, ఎందుకు వచ్చాడో తెలుసు, ఏం చేయాలో తెలుసు, ఏం జరగబోతుందో తెలుసు, అన్నీ తెలుసు. లేఖనాల ప్రకారమే పుట్టాడు, లేఖనాల ప్రకారమే చనిపోయాడు, లేఖనాల ప్రకారమే తిరిగి లేచాడు. ప్రతిదీ 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 ఆయన జీవితం లేఖనాల ప్రకారమే, ఆయన పుట్టుక లేఖనాల ప్రకారమే, ఆయన ఎక్కడ పుడతాడో అన్ని ముందుగా ప్రతిదీ దానికి ప్రపంచానికి సంబంధం లేదు సుమా. మనం ప్రపంచంతో అటాచ్ చేయొద్దు. దేవుడు ఏమనుకున్నాడో, ఏం చెప్పాడో, ఏమేమి రాయించాడో అన్ని దాని ప్రకారమే. అందుకనే ప్రవచన నెరవేర్పు అని మనం చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇంత మట్టు క్లారిటీ వచ్చింది కదా, అర్థమైందా? క్లారిటీ. ప్రపంచం వేరు, ఆత్మ సంబంధమైన ప్రపంచం వేరు. హల్లెలూయా. మనం వేరు, మన ఆత్మ సంబంధమైన జీవితం వేరు. హల్లెలూయా. మనం అనేది మన ఆత్మ సంబంధ జీవితం మీద ప్రభావం చూపొద్దు. దేవుని ఆలోచనలే మన మీద, మనం మన ఆత్మ సంబంధమైన రెండింటి మీద ప్రభావం చూపాలి. అప్పుడేమైందంటే ప్రశాంతంగా ఉంటాం. అప్పుడప్పుడు చెప్తాను చూడండి, ఇమోషన్ అంటే ఏంటిది, మోషన్ అంటే ఏంటిది? ఏమంటే దేన్ని అంటారు భావోద్వేగాలు? సరే మీరు చెప్పండి, మీరు చెప్పింది కరెక్టే సిస్టర్. మోషన్ అంటే మోషన్ అవుతుంది. మోషన్ అంటే ఇది, ఇమోషన్ అంటే భావోద్వేగం, చెల్లి చెప్పినట్టు. అయితే ఈ సమాచారం ఉంటుంది చూడు, ఈ సమాచారం అంతా మోషన్ ఇందులో ఉంటుంది, ఇమోషన్ ఇందులో ఉంటుంది. ఈ మైండ్ బాడీ ఈ రెండు తెలిస్తే పీస్ఫుల్గా ఉంటాం. అంటే ఉదాహరణకు చిన్న పిల్లోడు, వాడు సేర్లాగా తింటున్నాడు, అన్నం తింటున్నాడు, వారం రోజుల నుంచి మోషన్ పోతలేడు. తల్లి ఎంత బాధపడుతుంది, కడుపుట్లు ఉంటుంది. అంతేనే కదా? ఏం చేయాలి తల్లి? వాడు పాయకాన్ని పోయి ఏర్పాటు చేయాలి, సిరపో తీసుకురావాలి. అది పోయిందనుకో కడుపు సాప్ అయిపోద్ది. మోషన్ అయినప్పుడు అది ఆగదు, కంట్రోల్ కాదు, బయటికి వెళ్ళిపోతుంది పిల్లడు బాగుంటాడు. మరి అయితే దీంట్లో అక్కడికి రాని సమాచారం అంతా మైండ్లో పెట్టుకున్నాం. అంటే ఇది బయటికి పోతులేదు, లోపలనే వచ్చి అక్కడనే ఉంటుంది, అక్కడనే ఉంచండి. అది ఆత్మ సంబంధమైన జీవితాన్ని ప్రభావం చూపుతాను, స్పిరిచువల్ లైఫ్ని దెబ్బతీస్తుంది, భక్తి జీవితాన్ని దెబ్బతీస్తుంది, ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీస్తుంది. అందుకని మైండ్ వేరే, హృదయం వేరే. కానీ మనకైనా కూడా కొన్నిసార్లు మోషన్ రాదు. ఒకవేళ మోషన్ వచ్చిందనుకో అది ఆగదు, బయటికి వెళ్ళిపోయిన తర్వాత హాయిగా ఉంటుంది. అట్లా ఈ బాడీ సంగతి అర్థమైతే స్పిరిచువల్ సంగతి, మైండ్ సంగతి అర్థమవుతుందని ఈ భావం చెప్తున్న. దీన్ని వేరే అపార్థం చేసుకోకండి. ఇది నిత్యకృత్యమే కదా, దాంట్లో ఏమన్నా భూతమాడున్నది. మీకు అర్థం చేయించిన కొరకు ఎంత స్థాయికైనా దిగుతా, మీకు అర్థం కావాలి. హల్లెలూయా. కాబట్టి యేసయ్య ఎప్పుడు ఈ మైండ్ని ఎప్పుడు నింపుకోలే. ఒక చిన్న మాట చెప్తా. ఆయన గెరసెనీల దేశం వెళ్ళాడు. వెళ్తే అక్కడ దయ్యం పట్టినాడు. వాడు వచ్చి వాని మీద ఉన్న దయ్యం అంటుంది, అయ్యా దైవకుమారుడా, దేవుని కుమారుడా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మా సమయం రాకముందుకు వచ్చినా వాడు నోరు మూపిస్తాడు. నీ పేరు సేనాడు, 5,000 దయ్యాలు, 3,000 దయ్యాల ధనం. బయటికి వెళ్ళిపోతాం, కానీ ఇంకా పందులకి వెళ్ళిపోతాం. ఆ పందులు పోయి చనిపోయాయి. తర్వాత ఏం జరిగింది? ఈ మనిషి మామూలు మనిషి అయిపోయాడు. యేసుని గుర్తుపెట్టాడు. ఇంకేముంటుంది తెలుసా? అయ్యా నువ్వు ఎక్కడ పోతే అక్కడికి వస్తా, నా బతుకును మార్చావు, నా భార్య పిల్లలకు దూరంగా ఉండి, నా ఫ్యామిలీకి దూరంగా ఉండి, తల్లిదండ్రులకు దూరంగా ఉండి, అన్నదమ్ములకు దూరంగా ఉండి, గ్రామం అంతా భయపడరయ్యా నా కొరకు. ఒంటి మీద నూలిపోగు లేకుండా ఉండేది. రాత్రి పూట గట్టి కేకలేసేది సమాధుల మధ్య ఉండి, నన్ను నేనే రప్పుకునేది. నన్ను బంధించడానికి సంఖ్యలతో చేస్తే నూలిపోగు నింపెట్టి తెంపేది. ప్రాణం గుప్పిట్లో పెట్టుకున్నారు, అరిచేతులు పెట్టుకున్నారు. నేను ఆ సమాధులు ఉంటే ఆ దారి ఉంటే ఎవరు జనాలు వెళ్ళేవాళ్ళు కాదు. ఇంత లైఫ్ ఇచ్చావు నాకు, కాబట్టి నేను నీతోనే ఉంటాయా, నన్ను నీతో ఉండనిమంటే ఏసై అంటాడు, వద్దురా బాబు, నువ్వు ఎమోషన్ అవుతున్నావు, భావోద్వేగానికి లోనవుతున్నావు, కానీ
నువ్వు నీ మైండ్ని పక్క పెట్టి, నీ ఆలోచన పక్క పెట్టి, నేను నీ జీవితంలో చేసిన కార్యాలను చూడు, అవి నీ ఇంటి వాళ్ళకు చెప్పు, ఇంకెవరికి చెప్పకు అంటే వాడు 10 పట్టణాలకు చెప్పాడు. అది తర్వాత సంగతి. ఈలో పోయి పందుల కాపులు పోయి ఊరంతా ఎగేసుకొని వచ్చారు. ఏంటి వీళ్ళకి ఏముంది? సమాచారం. అర్థమవుతుందా? సమాచారం ఏం చేసి నేను తిప్పలు పెడితే, సమాచారం ఏం చేస్తే దేవుని శక్తిని, దేవుని మహిమను అర్థం చేసుకునేది. ఈ సమాచారం ఏంటంటే, మాకు ఆస్తి నష్టం జరిగింది, ఒక పందికి 5,000, 10,000 అనుకో, 5,000 పందులు వచ్చిపోయినాయి. ఆయన ఊరు వెలుపల ఉంటేనే ఇంత ఆస్తి నష్టం జరిగితే ఊరిలోకి వచ్చాడు అనుకో, ఇంకా మనకెంత నష్టం జరుగుద్దో అని ఊరంతా గ్యాంగ్ అంతా ఒకటైపోయి ఏమంటుంది తెలుసా? ఓ బోధకుడా, ఓ యేసయ్య, మా ఊర్లోకి నువ్వు రావద్దు, ఊరి పొలిపెరలుండే నువ్వు వెనక్కి వెళ్ళిపో అని ఊరంతా వచ్చి యేసయ్యని వెనక్కి వెళ్ళగొట్టలేండి. యేసయ్య కోపం రాలా. ఎవరి కోపం వచ్చింది? ఊరిమేడు సహోదరుల కోపం వచ్చింది. ఏమంటారు వాళ్ళు? ఏలియాలాగా అగ్ని దించమా, ఊరును గాలబెట్టమా అంటారు. అంటే వేసాడు రే అంటే యేసుకు మించిన మంచి 2 బ్యాలెన్స్. ఇదైనా దాని బ్యాలెన్స్ అంటే ఈ ప్రపంచాన్ని వాడట్లేదు. ఆ భావోద్వేగాలకు, లోక సంబంధమైన భావోద్వేగాలు చూడు, వాటికి లోన్ కావట్లేదు. వాళ్ళ కోపం వచ్చింది శిష్యులకు. 24 గంటలు యేసయ్యతోనే తిరుగుతున్నారు. అయ్యా అగ్ని దించమా ఏలియాలాగా. అయ్యా వీళ్ళ విశ్వాసం చూడు, ఏలియాలాగా మేము అగ్ని దిస్తాం అంటాను. నిజంగా వాళ్ళు అంటే వచ్చేస్తుంది, అంటే వాళ్ళ మైండ్ సెట్ కూడా చూడు, కానీ మంచి కొరకు ఉపయోగిస్తే బాగుంటాం, వద్దురా బాబు అని వెళ్ళిపోయి. అంటే ఇవి 2 బ్యాలెన్స్గా మన లైఫ్లో మనం బ్రతుకున్నంతసేపు, ఒకటి బయటి ప్రపంచం మనల్ని సవాల్ చేస్తుంది, ఆత్మ సంబంధమైన ప్రపంచం సవాల్ చేస్తుంది. దేనికి మొగ్గు చూపాలి? ఇది బలం పొందుకొని దీన్ని ఓవర్కమ్ చేసి కంట్రోల్ చేయాలి. హల్లెలూయా. వెహికల్ నడపనంతసేపు కంట్రోల్ తప్పుతుంది. వెహికల్ నడపడం వచ్చింది అనుకో, ఆట ఆడుకోవచ్చు. ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతూ ఉంటే భౌతికమైన ప్రపంచాన్ని ఎట్లా డీల్ చేయొచ్చు. హల్లెలూయా. ఇప్పుడు ఒక్కొక్క మాట 2 మాటలలో నేను చెప్పేస్తాను, ఒక 10-15 నిమిషాల్లో. మొదటి మాట చదవండి, లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం చదవండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం చదవండి. హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, వీరేమి చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించండి. ఇంకోటి, క్షమించడం అనేది అది చాలా సులువైంది కాదండి. క్షమించాలంటే ధైర్యం ఉండాలి. ధైర్యం ఉండాలి. ఒక వ్యక్తిని క్షమించాలంటే ఎట్లా? యేసయ్య లోపల పాపం ఉందేమన్నా, తప్పుదా? ప్రపంచాన్ని సవాల్ చేసిండు. ఎవరికైనా అన్యాయం చేశాడా? ఎవరికైనా ద్రోహం చేశాడా? ఎవరినైనా బాధ పెట్టాడా? అరే భర్తను కోల్పోయింది, కొడుకును చూసి బతుకుతుంటే కొడుకు కూడా చేతికి ఏదైనా కొడుకు చనిపోతే అందరు ఏడుస్తున్నారు రకరకాలుగా. చచ్చి 1-2 గంటలు కాలేదు, ఇది ఎందుకున్నది బతికి. భర్తను చంపుకున్నది, ఇప్పుడు కొడుకును కూడా చంపుకున్నది. ఎవరి కొరకు బతుకుతుంది ఇది అనేటోళ్ళు లేరంటారా? ఉండొచ్చు. కానీ యేసయ్య తెలుసు కదా, ఆ గుంపులో ఆమెను గుర్తుపెట్టాడు. అమ్మా ఏడవద్దు అన్నాడు. అయ్యా ఏడవకుంటే ఎట్లుంటాయ్యా? నువ్వు ఏడవకమ్మా, నేను ఉండలేనయ్యా, కాసేపు అక్కడ పాడని ముట్టాడు. వాళ్ళు ఇట్లా చూశారు, వీళ్ళ బంధువు కాదైన ఎవరు? కింద పెట్టాడు, చిన్నోళ్ళు లేపాడు. వాడు లేచి కూర్చుంటే జనమంతా భయపడి పారిపోయారు. ఆ భయంలోంచి తేలుకునేసరికి కొంచెం టైం పట్టింది. ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళి ఆ తల్లి చేతికి అప్పగించాడు. రకరకాలుగా మాట్లాడుకున్న గ్రామస్తున్నారు చూడు. అరే అది ఎంత నీతి గలదైతే దాని కొడుకును లేపించిండయ్యా. నరం నేను కదా, అందితే జుట్టు అందకపోతే కాదు, వద్దు. అంతమై 5 రొట్టెలు 2 చేపలు 20,000 మందికి భోజనం. చనిపోయిన వాళ్ళు కుష్ఠరోగులు బాగు చేశాడు. వెలివేసిన వారిని అండగా నిలబడ్డాడు. గుడ్డోనికి అండగా నిలబడ్డాడు. సమాజం వెలివేస్తే ఎన్ని మంచి 199 కారణాలు ఉన్నాయి. మనిషిగా మంచి పనులు చేశాడు, దేవునిగా మంచి పనులు చేశాడు. మరి లోకం ఏమిచ్చింది? యూదులు ఏమిచ్చారు? రొట్టెలు తిన్న వాళ్ళు ఏమిచ్చారు? సిలువనిచ్చారు, మరణాన్ని ఇచ్చారు. వాడు వీడని మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇంత కోపం యేసయ్య మీద?
ఈ జనానికి. అరే ఎప్పుడు పడితే వాడు యేసయ్య గురించి కాశ్మీర్కి వచ్చాడు, ఆయన సంసారం చేశాడు, ఆయన కేరళకు వచ్చాడు, ఆయన ఎక్కడున్నాడు 12వ సంవత్సరం ఏట ఆ యెరూషలేముకి వచ్చాడు, ఆ తర్వాత 30 సంవత్సరాల వరకు ఎక్కడున్నాడు, ఎక్కడ చరిత్ర లేదు కదా, ఈ మిగతా దినాలు ఆ భారతదేశానికి వచ్చాడు. తోమ ఎందుకు కేరళకు పోయాడు, మనోడు పంపించిండు, యేసుప్రభు బతుకున్నప్పుడే చెప్పాడు నువ్వు అక్కడికి వెళ్ళు. కన్యాకుమారిలో ఆయన పిల్లలు కన్నాడు, పెళ్లి చేసుకున్నాడు యేసుప్రభు మీద. అరే ఎన్ని అబద్ధాలండి. ఆయన కోపం మనకు కూడా కోపం వస్తూ ఉంటుంది యేసయ్యని అన్న. అక్కడున్న వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబస్తుల కోపం రావాలి. ఏది ఈ మరియకు, యూద, యాకోబు వాళ్ళ సహోదరులకు, నా అన్నను, నా కొడుకును వీళ్ళు ఎంత ఇది చేస్తారా రోమా ప్రభుత్వం. కానీ ఏమైనా కోపం ఉందా వాళ్ళకు? వీళ్ళు కోపం చేస్తలేరు, యేసయ్య కోపం చేస్తలేడు. కానీ కోపం చేసే ప్రజలంతా ఎవరు? తిన్నోళ్ళు, రొట్టెలు తిన్నోళ్ళు, రోగాలు బాగైన వాళ్ళు, జబ్బులు పడ్డోళ్ళు, మరణం నుంచి బయటపడ్డోళ్ళు, శాపం నుంచి. అలాంటి వాళ్ళను క్షమించాలంటే ధైర్యం కావాలా? చెప్పండి. ధైర్యం కావాలి. అలా క్షమించాడు యేసయ్య. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించు. హల్లెలూయా. యేసు ప్రభు వరకు బాగానే ఉంది. ఇప్పుడు మన సంగతి ఏంటి? మరి మనం చెప్పాలి కదా, మనది కూడా చెప్పాలి కదా. చెప్దాం అవుతా? చెప్పాలి. ఏంటంటే 2 ఉంటాయి. నా స్వీయ అనుభవంతో చెప్తా నేను. ఒక్కటి, దేవుడు నాకు నేర్పించింది. నీకు అన్యాయం జరిగింది, నీకు అవమానం జరిగింది, నీకు బాధ వచ్చింది, నేను ఇబ్బంది పెట్టారు, నేను అవమానపరిచారు. అలాగూ నీకే కాదు, నాకు, మనకి ఎవరికైనా ఇవన్నీ కామన్. మనిషిగా పుట్టిన మనలకు అన్ని కామన్. అది ఫ్యామిలీతో రావచ్చు, సంఘంతో రావచ్చు, సేవకులతో రావచ్చు, కుటుంబ సభ్యులతో రావచ్చు, అన్నదమ్ముల మధ్యలో రావచ్చు, ఆత్మీయుల మధ్య రావచ్చు, రక్షించబడిన వారి మధ్యలో రావచ్చు, ఇరుగు పొరుగు వారితో రావచ్చు. కానీ బాధ అయితే కలిగింది, ఇబ్బంది అయితే కలిగింది, అన్యాయం అయితే జరిగింది, ద్రోహం అయితే జరిగింది. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒరే పిచ్చోడా, క్షమించకపోతే, క్షమించలేని మనసు నీకు విషంరా, విషంతో సమానం. వాళ్ళు ఎలాగూ చేశారు, సిల్వకి ఎక్కిస్తున్నారు, ఎలాగూ వీని రక్తం మా మీద, మా పిల్లల మీద, దాని కాన్సిక్వెన్స్ వాళ్ళు అనుభవిస్తారు. కానీ నువ్వు వాళ్ళకంటే ఎక్కువ ప్రమాదం అనుభవిస్తావు. వాళ్ళకి తప్పదు. కానీ అన్యాయంగా బాధను అనుభవించిన నీవు క్షమించలేకపోతే వాళ్ళకు జరిగే నష్టం కంటే నీకు జరుగుద్ది. మరేం చేయాలి ప్రభువా? నన్ను మధ్యవర్తిగా ఉంచు. ఎవరిని? యేసయ్యను. నాకు న్యాయం తీర్చు ప్రభువా, ఈ బాధ భరించలేకపోతున్నాను, ఈ అవమానాన్ని భరించలేకపోతున్నాను, ఈ ఆటంకాలను భరించలేకపోతున్నాను. అయ్యా నాకు న్యాయం తీర్చని నీ బాధ, నీ అన్యాయం, నీ ఆవేదన ఎవరికి చెప్పుకోవాలి? మరి నువ్వెవరికి చెప్తావు? ఇది పని చేయండి, ఈ రోజు నుండి పని చేయండి. భార్యతో కూడా చెప్పకు, భర్తతో కూడా చెప్పకు, ఫ్రెండ్స్తో, నీ హృదయం దగ్గర ఉన్న వాళ్ళకు కూడా చెప్పకు. నీకు జరిగింది అన్యాయమే, నీకు జరిగింది అవమానమే, నష్టమే, మోసమే, ద్రోహమే, కానీ దేవునికి అప్పగించు. అప్పుడు క్షమించడానికి శక్తి ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే నీ హృదయం ఎప్పుడైతే ఆ బరువు తొలగిపోద్దో, నీ మైండ్ భారం తొలగిపోద్దో, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏం చేస్తాడో ఒక ప్రవాహంలాగా నిన్ను పెనవేసుకుంటాడు. వినడానికి బాగుంటుందండి, చేసి చూడండి. నేను చేస్తున్నాను. ఇంకొక విషయం కూడా చెప్పాడు, ఇది బాగానే అనిపించింది. రెండోది ఏంటంటే, నేను నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించాను. నీ కుటుంబం ఎడల, నీ ఎడల నాకు ఒక ప్లాన్ ఉంది, ఒక ఉద్దేశం ఉంది, ఒక పర్పస్ ఉంది. ఆ ఉద్దేశం నెరవేర్చబడాలని నువ్వు అనుకున్నావు అనుకో, నా చిత్తము నీ జీవితంలో, నీ కుటుంబంలో జరగాలని నువ్వు ఆశించావు అనుకో, ఖచ్చితంగా నీవు క్షమించాలి. ఆమేన్. నా ప్రభు నాకు ఎందుకు రక్షణ ఇచ్చాడు? నన్ను ఎందుకు సేవకు పిలిచాడు? నన్ను ఎందుకు ఈ ప్రజలను అప్పగించాడు? ఆయన నా జీవితం ద్వారా ఆయన పని ఎలాగో జరిగించాలనుకున్నాడో, ఆయన అనుకున్న పని నా జీవితంలో జరగాలంటే యేసయ్యలాగా నేను క్షమించాలి. మరి నువ్వు సిద్ధమా? ఇక్కడ ఉన్న మీరందరూ వినడం కొంచెం కష్టమే, ఇబ్బందే. ఎందుకంటే సొంత భార్యను క్షమించలేం, భర్తను క్షమించలేం, పిల్లల్ని క్షమించలేం, వ్యాపారస్తులను క్షమించలేం, మోసం చేసిన మనుషులం కదా, మనం మట్టి శరీరంలో ఉన్నాం కదా, కొంచెం ఇబ్బంది అవుతుంది.
అయినా పర్వాలేదు, ముందు న్యాయవర్తిగా యేసయ్యను పెట్టు. అయ్యా నువ్వు నాకు మధ్యవర్తిగా, నా బాధలు నా కష్టాలు కొంచెం చూసుకో ప్రభు, నా బాధ ఇది అని చెప్పు. అప్పుడు కొంచెం నీ బరువు తగ్గుద్ది. ఆ తర్వాత నీ జీవితంలో ఆయన చిత్తం మీద గ్రహించినప్పుడు ఆ ఉన్న సగం బరువు కూడా తగ్గిపోయి, అయ్యా నీ చిత్తమే నా జీవితంలో నెరవేరిని. అందుకే అలాగూ పలకగలిగాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించు. ఇది ప్రసంగం కాదండి, లైవ్ మాటలు కాదు, జీవితం. అందుకని ఇప్పటికీ మించిపోయింది లేదు. జస్ట్ నీకు జరిగిన అన్యాయం, బాధ, అవమానం ఉంటే యేసయ్యను మధ్యవర్తిగా పెట్టు. అయ్యా నేను మంచిగా చేశాను, నాకు ద్రోహం చేశారు, నా మీద చెడు దృష్టిప్రసారం చేశారు, నీకు తెలుసు కదా. ఆయనకు అప్పగించడం వల్ల సగం భారం దిగిపోద్ది. రెండవది, నీ గురించి నీ కుటుంబం గురించి నిన్ను రక్షించాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఆయన చిత్తం నీ జీవితంలో నెరవేరకుండా ఉండడం కొరకు సాతానుడు క్షమించలేని దురాత్మను వాడు మన లోపలికి పంపిస్తాడు. పరిశుద్ధుడైన దేవుడే, పవిత్రుడైన దేవుడే క్షమించగలిగితే, అచ్చా నేనేమన్నా కరెక్టా, మీరేమన్నా కరెక్టా? మట్టి మనుషులం, మట్టి కోపతాపాలకు అతీతులం. మనం దేవదూతలమా? అందరికీ కోపాలు వస్తాయి, అందరికీ ద్వేషాలు వస్తాయి, నాతో సహా. ఎందుకంటే మట్టి శరీరంలో ఉప్పు కారం తింటున్నాం. కేవలం పరిశుద్ధులం కాదు, కానీ జయించే ప్రాసెస్లో నువ్వు రావాలి. నేను మంచోన్ని నన్ను వాళ్ళు అన్నారనే కాదు, అసలు మనం కూడా మంచోళ్ళం కాదు, నేను కూడా మంచోని కాదు. దాన్ని బట్టి నేను అది కూడా గుర్తు చేసుకోవాలి. కయనుకు ఒకటే చూడొద్దు, నేను మంచోనైనా నాకు అన్యాయం చేసిన అనేది కాదు. నాకు అన్యాయం జరగవచ్చు ఒక పార్షల్లో, కొన్నిసార్లు నేను ఇంకెవరికో చేయొచ్చు, నీకు చేయకపోవచ్చు. అంటే ఇటు అటు 3 డైమెన్షన్. ఇవి అర్థమైతే క్షమించడం ఈజీ, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ శక్తిని నీకు ఇస్తాడు. ఆమె. రెండో మాట, లూకాసు వార్త 23:43. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆ సిలువలో గాయపరచబడ్డాడు, రక్తాలు గారుతున్నాయి, కొడాలతో కొట్టారు, సిలువను మోసుకుంటూ వచ్చారు. నిజంగా దృశ్యరూపంగా చూస్తే ఆయన పడ్డ బాధలు ఎన్ని అని కాదు. నాకు ఇక్కడ సపోర్ట్ ఉంది, మీకు భూమి సపోర్ట్ ఉంది, ఏసేకే సపోర్ట్ లేదు, చేతుల మీదనే మేకుల మీద బరువు, కాళ్ళు, నరకయాతన, వర్ణనాతీతం. ఆ టైంలో కూడా మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు మనం మాట్లాడం. యేసయ్య మాట్లాడుతున్నాడు దొంగతో, ఒరేయ్ నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావు. నేను అంటాను 39 వచనం చదువు, అదే అధ్యాయంలో, ఇద్దరు దొంగలే, నెంబర్ 1 దొంగలు. ఈ దొంగలలో ఒక దొంగ ఏమంటున్నాడు, దూషించి ఎవరిని? పరిశుద్ధుణ్ణి, మంచోన్ని, ప్రజల కొరకు బాగోగుల గురించి ఆలోచించిన వారిని, రోగాలు బాగు చేసిన వారిని, చచ్చిపోయిన వారిని లేపిన వారిని, కుష్ఠరోగులను బాగు చేసిన, అన్నం పెట్టిన వారిని. ఎందుకండి ఈ దొంగ కోపం యేసయ్య మీద? విందేమన్నా గుంజుకున్నాడు యేసయ్య? కొంతమంది కారణం లేకుండా కోపం వస్తుందండి. వాళ్ళది మీరేం గుంజుకోరు, వాళ్ళది మీరేం తినరు, కారణం లేకుండా కోపం. వాడు దూషించాట, నువ్వు యేసు కదయ్యా, నువ్వు కాపాడుకో, మమ్మల్ని కాపాడు. ఇదేం రూబాబు రానిది, ఏం రూబాబు? నీ అది చదివేటప్పుడు పిచ్చునైనా అని వీని రూబాబు అంటే కొద్ది నిమిషాలు చచ్చిపోతాడన్నా కూడా వాని రూబాబు పోతలేదు. వానికి ఎన్ని గుండెలు వేసేం తిట్టడానికి దూషిస్తు. నువ్వు దేవుడువా, నువ్వు మనిషివా, నువ్వు క్రీస్తువా? నువ్వు దేవుడు అయితే, నువ్వు క్రీస్తు అయితే దమ్ముంటే నువ్వు కాపాడుకో, మమ్మల్ని కాపాడు అంట. కానీ పక్కన ఒరే బుద్ధిలో ఉన్నాడా, దేవునికి భయపడేవారా దుర్మార్గుడా, నువ్వు నేను లంగలం, యేసయ్య పవిత్రుడు, పరిశుద్ధుడు, ఆయనకి ఈ శిక్ష తగింది కాదు, మనకు తగిందే అని వాణ్ణి గద్దించాడు. హల్లెలూయా. సరి చేశాడు. ఎందుకంటే ఈ మనిషికి
దేవుడంటే భయం, ఈ మనిషికి దేవుడంటే గౌరవం, ఈ మనిషికి యేసయ్య రాజు, ఆయనకు రాజ్యం ఉంది అని అర్థమైంది. ఎందుకంటే దొంగతనాలు పోయినప్పుడు ఈ ఊళ్ళో ఆ ఊళ్ళో ఆ గ్రామాల్లో ఈ గ్రామాల్లో అందరూ ఆయన గురించి మాట్లాడుకొని ఉంటారు కదా. వాడు విన్నాడు. ఎప్పుడు ఆయన కలుసుకునే అవకాశం వస్తుంది అనుకున్నాడు, అవకాశం వచ్చింది. తన దాకా వచ్చిన అవకాశాన్ని గప్పుకున్నాయి. అయ్యా వాడు బుద్ధిలో ఉన్నాడయ్యా, వానికి అద్దించి మాట్లాడి వానికి కొన్ని చివాట్లు పెట్టేసి, ఒరే నువ్వు లంగవు నేను లంగను, యేసయ్య మంచోడు, ఆయనకు రాజ్యం ఉంది, ఆయన నీతిమంతుడు రా, పిలాతు అంటాడు ఇతని లోపల ఏ నేరం లేదని చెప్పాడు. పిచ్చి జనమేమో ఆయనకు సిలువకు అప్పగించారు. ఆ రూపం ఏంటి నీకు అని గద్దించాడు, బుద్ధి చెప్పాడు. అదే సభలో వానితో మాట్లాడినట్టు ఈ రెండో దొంగ యేసయ్యతోడు, అయ్యా అయ్యా నీ రాజ్యంలో నాకు చోటిస్తావా అయ్యా? యేసయ్య అంటాడు, ఒరేయ్ ఈ క్షణమే నువ్వు నాతో కూడా ఉన్నావు. బాప్తిసం ఉన్నదా? సువార్త ఉన్నదా? రక్షణ ఉన్నదా? సంఘంలోకి వచ్చాడా? లేదే. వచ్చింది రక్షణ. మరి ఎన్ని సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నావు, ఇప్పటికీ బాప్తిసం తీసుకోలేదు? ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యాలు వింటున్నావు, ఇప్పటికీ బాప్తిసం తీసుకోలేదు? ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావు, బాప్తిసం తీసుకుంటున్నావు, కానీ బలలో పాల్పొందలేవు? ఎంత డేంజర్ నువ్వు, చాలా ప్రమాదం నువ్వు. ఆ దొంగకు నీకు ఏం తేడలేదు. వాడు తిట్టిండు, నువ్వు తిడతలేవు అంతే. తిట్టిన దానికంటే ఎక్కువే నువ్వు. కానీ ఈ దొంగకు దేవుడంటే భయం ఉంది, ఒకటి గౌరవం ఉంది, ఆయనకు రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో నేను ఉండాలి. ఈరోజు ఇక్కడ నువ్వు అందరితో మాట్లాడేది అదే. నువ్వు తెలిసి దొంగతనం చేస్తున్నావో తెలియక దొంగతనం చేస్తున్నావో, ఆధ్యాత్మిక జీవితంలో నీ ఆత్మీయ జీవితం నేను తప్పుపడుతుందంటే నువ్వు సరి చేసుకో. నీవు ఆత్మీయ విషయాలను, లేఖనాలను, దేవుని పద్ధతిని, దేవుని విధానాన్ని, దేవుని ఆలోచనలో ఒకవేళ మిస్గైడ్ చేస్తూ ఉంటే ఆయనను దూషించినట్టే. ఎందుకంటే మనము ఆయనకు రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో మనం ఉండాలి. హల్లెలూయా. మూడో మాట చదవండి. 19వ అధ్యాయం యోహాను సువార్త 26-27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఆమేన్. హల్లెలూయా. ఇది వండర్ఫుల్ అండి. ఏమైనా పరలోకం 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 అనలేదు, కానీ మానవ బంధాల విలువ చెప్పాడు యేసయ్య. ఎలాంటి పరిస్థితిలో ఒకడు ముద్దు పెట్టి అప్పగించాడు, మిగతా 10 మంది పారిపోయి తలుపులు పెట్టుకొని సిలువ దగ్గర లేరు. ఒక్క పర్సన్ ఉన్నాడు. ఏం పేరు ఆయన పేరు? యోహాను. యోహాన్ అనే పేరుకు యెహోవా కరుణామయుడు, ప్రేమ శిష్యుడు. భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాడు, కానీ అత్యధికంగా ఇష్టపడ్డది ఇద్దరిని. ఎవరిని చెప్పండి ఇప్పుడు? యోహాను, ఇంకొకరు ఇప్పుడు చదివిందే మరియా. అంతే. వీళ్ళిద్దరిని ఎక్కువ ప్రేమించాడు. ఎందుకు? కొద్ది క్షణాల్లో చనిపోయే ముందు తన బాధ్యతను గుర్తించి తల్లికి విలువనిచ్చి, తల్లి బాధ్యత యోహానుకు అప్పగించి, యోహానుకు ఈమె నీ తల్లి అని చెప్పి, ఈమె నీ కుమారుడు అని చెప్పి బాధ్యత. హల్లెలూయా. బాధ్యత అనేది, రెస్పాన్సిబిలిటీ అనేది మామూలు విషయం కాదు. ఎలాంటి పరిస్థితిలో అసలు కష్టాలు కన్నీళ్ళు ఎక్కువైపోతే ఎవరినన్నా ఇష్టపడతావు మనం? నాకే మస్తు కష్టం, నాకే బాగా ఏంది పాస్టరు, నేనే సావలేక బతకలేక చేస్తానా? యేసయ్య మరణంతో పెనుగులాడుతున్నాడు, కానీ నిజమైన ఆత్మీయులైనా, కుటుంబ సభ్యులైనా, ఫ్యామిలీ మెంబర్స్ అయినా, నీవు భయంకరమైన కష్టాలలో ఉన్నప్పుడు ఎవరైతే నీ దగ్గర ఉంటారో వాళ్ళే నిజమైన మరియ లాంటి, యోహాన్ లాంటి వ్యక్తులు. హల్లెలూయా. సామాన్యంగా డబ్బులుంటే అందరూ వస్తారు. నీతో ఏమైనా సాయం నాకు అందేది ఉందనుకో, 24 గంటలు నీ చుట్టూ తిరుగుతా. అంతేనా కదా? నీ కష్టం ఉందనుకో, నీ దగ్గరికి రా, నీ దరిదాపులోకి రా.
సత్యజావని బతికితే బతకది. కష్టాలు వచ్చినాయని తెలుసు, మరణ పంచులో ఉండాలని తెలుసు, భయంకరమైన శ్రమలు ఉండాలని తెలుసు, కానీ ఆ టైంలో ఎవ్వరు ఉండరండి. కష్టాలలో ఎవరైతే మీ ప్రక్కన ఉంటారో, అది భార్య కానీ, భర్తే కానీ, పిల్లలే కానీ, కుటుంబమే కానీ, ఫ్యామిలీ కానీ, సంఘమే కానీ, సేవకులే కానీ, ఆ అన్నదమ్ములే కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వాళ్ళే అసలైన వాళ్ళు. హల్లెలూయా. కష్టాలలో హల్లెలూయా. అలా చెప్పాలంటే ఒక 2-3 అడుగులు ముందుకేసి తలకాయనే అడ్డం పెట్టాను నేనైతే. నేను పోలీస్ స్టేషన్ పెట్టి నన్ను మధ్యలో పడ్డందుకు. అవి మామూలు విషయాల. ఏ దైవజనుడైనా ముందు పడతాడా? పడడు. అంటే నేను చేయాల్సిన దానికంటే ఎక్కువ చేసిన, కానీ అలాంటి సేవకులు దొరకడం, ఈ భూమి మీద ఊపిరిన్నంత వరకు రోజుకొక 10 సార్లు అయినా గుర్తు చేసుకోవాలి. ఆ టైం ఏముంది? తినడం తిండి లేని పరిస్థితి, బతకలేని పరిస్థితి, పరువు పోయే పరిస్థితి, తల తాకడి పెడితే వాళ్ళు నమ్మే పరిస్థితి కాదు, ఎవరి దగ్గర తీసే పరిస్థితి కాదు. అలాంటి టైంలో ఎవరితో ఎట్లా ఎవరితో వాళ్ళతో మాట్లాడి చేసి అన్ని చేసి సమాధానపరిచి ఆ పరిస్థితిని ఇచ్చేసి, అసలు ఎంతంటే అవి మర్చిపోతే మార్పు వచ్చేటియా కాదు. ఎందుకు? ఆ కష్టంలో నీ భర్త లేడు, నీ భార్య లేరు, నీ పిల్లలు లేరు, నీ ఫ్యామిలీ లేదు, నీ అన్నదమ్ములు లేరు, నీ బంధుమిత్రులు లేరు, ఎవ్వరు లేరు. దేవుని తర్వాత నిలబడ్డది ఎవరైనా ఉన్నారు అంటే కొద్దిగా గొప్ప నాలాంటి దేవుని సేవకులు మాత్రమే. ముఖ్యంగా చెప్పాలంటే నేనే ఆ టైంలో. కానీ దాని నుంచి బయటపడ్డ తర్వాత, దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్నీ వచ్చేసాయి. దేవుడు అన్నీ ఇచ్చేసాడు. దేవుని గుర్తుపెట్టుకో. ఆ స్థితిలో మనల్ని బయటపడేసిన వ్యక్తిని గుర్తుపెట్టుకో. నువ్వు రాకపోతే ఇంకొకరు గడ్డకేసి మమ్మల్ని, అరే కడుపు నిండుతో తీరు, కడుపు నిండకపోతే తీరా, గడ్డ మీద ఉంటూ తీరు, లోపల ఉంటూ తీరా. మనిషి నేచర్. హల్లెలూయా. కానీ నేను అలాగ ప్రవర్తించను. నా ఊహ తెలిసి ప్రీ ప్లాన్డ్గా ఎవ్వరు కొరిని బాధ పెట్టరండి. తెలియకనే ఆ పరిస్థితిలో వెళ్ళిపోతుంది. అంత ఆత్మీయంగా ఎదగకపోవడం వల్ల అట్లా జరుగుద్ది. అదేదో రీజన్ చూపెట్టట్లేదు. కానీ శిష్యులే లేరు. 11 మంది శిష్యులలో 10 మంది శిష్యులు లేరు. ఒక్క శిష్యుడు మాత్రం ఉన్నాడు. ఒక్కడు ఆల్రెడీ అమ్ముకున్నాడు, ఒక్కడేమో అబద్ధం ఆడాడు. కానీ యేసయ్య ఇద్దరిని గుర్తు చేసుకొని వారి బాధ్యతలు, అమ్మా ఇద్దరిని కొడుకు అంటే, మన లైఫ్లో కూడా ఏం జరిగినా, పరిస్థితులు తల్లకిందులైనా మిమ్మల్ని విడిచిపెట్టని వాళ్ళే మీ వాళ్ళండి. వాళ్ళ ఆత్మీయులే కానీ, విశ్వాసులే కానీ, సేవకులే కానీ. మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడి మిమ్మల్ని పలకరించి, ఒకళ్ళు మీ దగ్గరికి రాలేకపోయినా మాటి మాటికి ఫోన్లు చేసి మాట్లాడి, ఎందుకంటే ఈ కష్టంలో వాళ్ళు మీకు అండగా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కొన్నిసార్లు వాళ్ళు డే అండ్ నైట్ మనతో ఉంటారు. వాళ్ళే నిజమైన ఆత్మీయులు. యేసుకి అనుభవం ఉంది, నీకు అనుభవాలు ఉన్నాయి, నీకు అనుభవాలు ఉన్నాయి. సంతోషం. కొద్దిమంది అయినా ప్రభు పక్షాన, సేవకుల పక్షాన, తల్లిదండ్రుల పక్షాన, కుటుంబం పక్షాన, ఫ్యామిలీ పక్షాన, సొంత ఫ్యామిలీ, సొంత కుటుంబం, ఆ వ్యక్తి భార్య కావచ్చు, ఆ వ్యక్తి భర్తే కావచ్చు, ఆ వ్యక్తి అక్కచెల్లెలే కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు, ఆ వ్యక్తి సేవకులే కావచ్చు, ఆ వ్యక్తి సంఘస్థులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, యోహాను అది మరి అలాంటి వ్యక్తులు ఎవరైనా కావచ్చు. కానీ మీ లైఫ్లో కొంతమంది ఉంటారండి, రాత్రి పడుకున్నా కూడా మీరు మర్చిపోలేరు, తెల్లవారు లేచినా కూడా మర్చిపోలేరు. చావు బ్రతుకులలో ఉన్నప్పుడు కూడా వాళ్ళే మీకు గుర్తొస్తారు. ఏమి దాచుకోకుండా, ఏదైనా కష్టం వచ్చిందంటే ఏమన్నా సాయం చేస్తారేమోనని ఇప్పుడు ఇటు ప్రార్థన చేస్తావు, అటు వెళ్ళి ఆ కష్టకాలంలో వాళ్ళకి ఫోన్ చేస్తే ఏమైనా అవుద్దా, ఏమైనా చేయగలుగుతారా, ఏమైనా సలహా ఇవ్వగలుగుతారా, ఏమైనా సాయం చేయగలుగుతారా, మనకు మోమాటం అనిపించదు. ఆ టైంలో వాళ్ళే మనకు ఆప్తులు. హల్లెలూయా. కాబట్టి అలాంటి మంచి కుటుంబాన్ని, మంచి ఫ్యామిలీస్ని, మంచి ఆత్మీయులను, మంచి స్నేహితురాలను, మంచి దైవజనుల కుటుంబాన్ని కలిగి ఉన్న వాళ్ళు ధన్యులు. హల్లెలూయా. దేవునికి 4వ మాట, మత్తయి సువార్త 27:46. చదువు.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవుడు కొన్నిసార్లు మన చేయి వదిలిపెడతాడండి. ఇప్పుడు నీ కొడుకు సైకిల్ నేర్పిస్తున్నావు, వెనక పట్టుకుంటావు, కాసేపు అవుతుంది. తండ్రికి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. వచ్చినాక ఏం చేస్తాడు, వెనకకు వెళ్ళినట్టు ఇట్లా నిలబడతాడు, ఉరుకుతాడు పక్కకు. కానీ ఇప్పుడు వదిలిపెట్టేయాడు. కొద్ది దూరం కానీ మనడు ఇక్కడనే ఆగిపోతాడు. వాడు వెళ్ళిపోతున్నాడు, కొడుకు ముందుకు వెళ్ళిపోతున్నాడు. వాడు సడన్గా వెనక దిగి చూస్తే డాడీ అని వాడు ఇసుకపడతాడు. మళ్ళీ కొద్దిసేపటికి వాడిని కాన్ఫిడెన్స్ వచ్చేస్తాయి. తర్వాత ఇక్కడ ఉంటాడు డాడీ, ఇక బొబ్బిడ్డ అంటాడు, కొంచెం పట్టుకుంటాడు, కూర్చోరారు, స్టార్ట్ అయిపోతున్నాడు. తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడు, వాడు షాప్కు వాడే పోయేస్తాడు, వరంగల్ కూడా పోయేస్తాడు సైకిల్ మీద. పరలోకపు తండ్రి నిన్ను వదిలిపెడతాడు. ఎందుకు? నీకు మంచి చేయడం కొరకు, నీ ద్వారా ఇతరులకు మంచి చేయడం కొరకు. యేసయ్యను పరలోకపు తండ్రి వదిలిపెట్టకపోతే ఈ లోకము కొరకు జరిగే మంచి జరగదు. అందుకనే మనల్ని ఇష్టపడే వాళ్ళు మనల్ని వదిలిపెడతారు. మనల్ని ప్రాణప్రదంగా ప్రేమించే వాళ్ళు మనల్ని వదిలిపెడతారు, విడిచిపెడతారు. మనకు వచ్చిన కష్టమే లాస్ట్ ఏం చేస్తే తెలుసా, దేవుడు కూడా నన్ను వదిలిపెట్టాడు. ఆయన వదిలిపెట్టాడు, దూరంగా ఉండి చూస్తాడు. నీ తమాష ఏందో చూద్దామని, నీ ఏషాలు ఏందో చూద్దామని అందరినీ కఠినపరుస్తాడు. పాస్టర్ను కూడా కఠినపరుస్తాడు, అసలు పెద్దలను కూడా కఠినపరుస్తాడు, బ్రదర్స్ను కూడా కఠినపరుస్తాడు, ఫ్యామిలీని, సొంత అన్నదమ్ములను, అక్కచెల్లెలను అందరిని కఠినపరుస్తాడు. లాస్ట్కు సైతాన్ గడు చెవులు చెప్తాడు, నువ్వు ఎందుకు బతుకుతాను భూమి మీద, నువ్వు చస్తేనే మంచిది, నువ్వు చావడం కొరక ఇవన్నీ తీసుకొచ్చి వదిలిపెట్టింది. నట్టెట్లో మించేటోడు కాదు ఆయన, ఆవలి తీరానికి నడిపిస్తాడు. ఊరికనే సముద్రంలో అలలు వచ్చి గందరగోళం అయిపోయి పడవలో ఇబ్బంది పడుతున్న శిష్యులను చూసి నేను క్రీస్తును భయపడకండి అంటే పేతురు ఏమంటాడు, నువ్వు క్రీస్తు అయితే నేను రానా అంటే, అవును రారా బాబు అని చెప్పాడు. వాడు పడవలో ఉన్నప్పుడే భయపడ్డాడు పేతురు. ఏసే అల్లంత దూరంలో ఉన్నాడు, ఆ ఆటో అంత దూరంలో ఉన్నాడు, రాజబాబు ఆటో, నరేష్ ఆటో, అది అంత దూరంలో ఉన్నాడు. ఇక్కడ వీళ్ళు ఉన్నారు, అప్పటికే భయపడుతున్నారు. తెల్ల వారుతుంది చీకటి టైంలోనే. ఎప్పుడైతే ఏసే మాట విన్నాడో మనిషిని అన్న సంగతి మర్చిపోయాడు. పడవలో ఉన్నప్పుడు భయపడ్డానన్న సంగతి మర్చిపోయాడు. అందరికంటే ఎక్కువ భయపడేదే పేతురు. ధైర్యం చేసిండు. ఆ దేవుని ఆలోచన అద్భుతాలు చేస్తుంది, విశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. ఒక జిట్టెడు విరిగినట్టు అనిపించిందేమో అతనికి తెలియదు, మొత్తం దూకాడు అంతే. పడవలు ఉన్నప్పుడే భయపడ్డాను, అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు. అందుకనే దీన్ని ఈ మొత్తం లోపలంటే అది దాన్ని బయటికి పంపించాలంతే. అన్ని ఆలోచనలు క్షణాలలో వచ్చేసాయి. లక్షల సమాచారం మెదడులో ఉంటుంది, పనికిరాని సమాచారమే ఎక్కువ ఉంటుంది. ఆ సమాచారం తిప్పులు పెట్టే సమాచారం, బాధ పెట్టే సమాచారం, భక్తిలో నడవనీయని సమాచారం, ఆత్మలో ఎదగనీయని సమాచారం, విశ్వాసంలో ఎదగనీయని సమాచారం. యేసయ్యే ముందుకు వచ్చేసాడు, కుడి చేయనిచ్చాడు. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహిస్తున్నారా? ఫస్ట్ నా మాట నమ్మి దూకినప్పుడు ఉన్న ఆ లైఫ్ ఏమైపోయింది? వెనక్కి ఎందుకు చూసావు? తుఫాన్లు ఎందుకు చూసావు? రమ్మన్నది నేను కదా, రక్షించింది నేను కదా, విమోచించింది నేను కదా అని చెప్పి ఇద్దరు కలిసి అదే సముద్రం మీద నడుచుకుంటూ పడవలోకి వచ్చారు. హల్లెలూయా. అంటే దేవుడు విడువడు, మర్చిపోడు, అది గుర్తుపెట్టుకోవాలి. యేసయ్య తాత్కాలికంగానే నిన్ను వదిలిపెడతాడు, నీలో మంచిని తీయడానికి, సమర్పణ తీయడానికి, నీ అంత నువ్వు యేసుతో కలిసి నడవడం కొరకు. ఇప్పుడు తల్లిదండ్రులు మీరు పిల్లలకి ఇప్పటికీ తినబెడతారా? 10వ తరగతి వాడికి రోజు వాడు వచ్చేవరకు పనులు చేయడు. వాడు మీ బాబు పాప వంట చేస్తారు, అన్నీ నేర్పిస్తారు. బొద్దులేరు వేసుకొని తిను, కలుపుకొని తిను. యేసయ్య కూడా అంతే ఆధ్యాత్మికంగా తినే వాళ్ళు యేసుతో కలిసి నడవాలి. చెప్పేవాళ్ళు లైఫ్ లాంగ్ మీతో ఉండరు, ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కూడా లైఫ్ లాంగ్, సంఘంలో ఉన్న లైఫ్ లాంగ్ మీతో ఉండరు. నీ లైఫ్ నీదే, నీ జీవితం నీదే, నీ యేసుతో నీవు కలిసి నడవాలి. హల్లెలూయా. అందుకే ఇంతకుముందు వాడిన ఆ పల్లవిలు అదే పల్లవి పాడన్న సోదర మహనీయుడ, పల్లవి మాత్రమే పాడు. నేను ముగింపులోకి వచ్చేస్తున్నా. మహనీయుడా నా యేసయ్యా, మహిలో నీవు మహాగణుడవు, మహిలో నీవు మహాగణుడవు, వేల్పులలో నీకు సాటి ఎవరయా, వేల్పులలో నీకు
సాటి ఎవరయా నీ మహిమను ఇలలో చాటెదనయ్యా నీ మహిమను ఇలలో చాటెదనయ్యా గణపరచెదను దేవా కీర్తించెదను ప్రభువా ఇలలో నిన్ను మహిమ పరచుచు సాగెద నీతో యేసయ్యా సాగెద నీతో యేసయ్యా మహనీయుడా నా యేసయ్యా. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్నంత కాలం నిన్ను మహింపరుస్తా, నేను జీవించినంత కాలం నీతో కలిసి జీవిస్తా. ఎంత వండర్ఫుల్ థాట్ అండి, ఎంత వండర్ఫుల్ థాట్. నేను ఏదైతే నా జీవిత అనుభవంలో నేర్చుకుంటూ ముందుకెళ్తున్నానో అవి మాత్రమే చెప్తున్నాను. నా లైఫ్లో చాలామంది ఉన్నారు కష్టకాలంలో. ఇంట్లో ఉన్న ఆయనకు నాకే చిన్న ఆర్గ్యుమెంట్ వచ్చింది. పాపం ఆయన నేనేమనలే, ఆయన నన్ను ఏమనలే. కానీ ఆయన ఇంటి మీద స్థలం వచ్చేసరికి ఇక కొంతమంది ఉండబట్లేక ఆయనకి ఏమి నేర్పించారో ఆయన సీరియస్ అయ్యండి నా మీదకి. సీరియస్ అయితే చిన్న విషయం, దానికి అంత సీరియస్ అక్కర్లేదు. వాళ్ళందరూ ఉండి 3 నెలలు పక్కకు ఉండాలి అంటారు చర్చిలో ఉన్న వాళ్ళంతా. వాళ్ళందరికీ దేవుని ఆశీర్వాదం నా ద్వారా వచ్చింది, యేసయ్య ఇచ్చాడు. నిలబడలేకపోయారు. అప్పుడు కిలా వరంగల్ పాత సంఘం ఏదైతే ఉందో వాళ్ళు నాకు సపోర్ట్ ఇచ్చారు. ఆటోలో అక్కడికి వచ్చారు. నా జ్ఞాపకం సరైతే 2006 కావచ్చు, 2004, 2005, 6 అనుకుంటున్నా నా జ్ఞాపకం సరైతే. అప్పుడు వీళ్ళంతా సిస్టర్స్ అందరూ వచ్చారు. అన్న మేమున్నాం మీకు. నేనేమో అక్కడనే, వీళ్ళేమో ఇక్కడ. వీళ్ళు చేయగలిగింది చేశారు. మరి ఎక్కడ పోయి ఉండాలి? పిల్లలు, చిన్నపిల్లలు వీళ్ళు. ఒక కుటుంబం ముందుకు వచ్చింది. ఆ వ్యక్తి నిలబడి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంకొక వ్యక్తి నా సామాన్లు తీసుకువెళ్ళడానికి వచ్చాడు. ఆ ఇద్దరిని ఇప్పటికీ ద్వేషించే వాళ్ళు ఉన్నారు. అరే పాస్టర్ని ప్రేమిస్తే ద్వేషించడం ఏంటండి? సేవకులను ఇష్టపడితే ద్వేషించడం ఏంటి? నేను నన్ను చెడగొట్టమంటానా, చెడిపోమంటానా, లేకపోతే పాడవండి అంటానా? అంటే నేను కష్టంలో ఉన్నప్పుడు వాడు అట్లా కష్టాలు పడాలి, వాడి హింస పడాలి, వాడు అట్లా బాధపడాలి, అంతే. ఇదేం రాక్షస ఆనందం? అది ఆత్మీయులు, అది రక్షించబడిన వాళ్ళు, అది పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు, అది కొన్ని సంవత్సరాల నుంచి విశ్వాసంలో ఉన్నవాళ్ళు. డెవిల్ అన్యులం కాదు కదా, మనం రక్షణ లేని వారిని కాదు కదా, యూదులు లాంటి ఇజ్రాయేల్ లాంటి ప్రజలం కాదు కదా. మనం ఆత్మచేత నడిపించబడే ప్రజలు. నిజంగా అలాంటి వాళ్ళు కొన్ని కుటుంబాలు చాలా ఉన్నాయి. 4-5 కేంద్రాలలో ఫేదో మినిస్ట్రీలో నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చి అండగా నిలబడి, కష్టాలలో మంచిగా ఉన్నప్పుడు కాదు ముచ్చట, కష్టాలలో అందరూ వదిలేసినప్పుడు, దేవుడు కూడా వదిలేసిన పరిస్థితి వచ్చినప్పుడు మేమున్నామన్నా, పాస్టర్ గారు మేమున్నాం. చచ్చిపోయేదాకా మర్చిపోని వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళని గుర్తు చేసుకోవాలి. ఎందుకు? ఇది నిండుతుంది, ఇది నిండుతుంది, ఇది నిండితే నా హెల్త్ దెబ్బతింటుంది, హెల్త్ దెబ్బతింటే నా ఆత్మీయ జీవితం ఆగమైపోతుంది. మరి ఎందుకు ఆగం కావాలి? అంతేనా కాదా? మీరు కూడా అంతే. మీరు ఎన్నో మంచి చేశారు, మీకు కీడు వస్తుంది, నో ప్రాబ్లం, తీసేయండి. కానీ మీకు కష్టం వచ్చినప్పుడు ఎవరు నిలబడరు? వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి, ధైర్యం వస్తుంది, ధైర్యం వస్తుంది. 5వ మాట చదవండి. 19వ అధ్యాయం యోహాను సువార్త 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానని. హల్లెలూయా. నేను దప్పిగొనుచున్నాను అంటే శారీరకమైన దప్పి కాదు, అది స్పిరిచువల్గా. ఎందుకంటే ప్రవచనం ఉంది, ప్రవచనాలన్నీ నెరవేర్చబడాలి. ఆత్మ సంబంధమైన దాహం, నిత్య జీవం. యేసయ్య అంటాడు, నా యొద్దకు వచ్చేవానికి నిత్య జీవం కలిగిన జలాలను ఇస్తా, వాడు దప్పికొనడు. ఆత్మ సంబంధమైన రక్షణ అనుభవంలోకి వచ్చిన ఏ వ్యక్తి కూడా ఈ లోక సంబంధమైన జీవితంలో అరులు చాచి కంగారు పడడం, స్థిరత్వం కలిగి ఆత్మీయ దాహం. హల్లెలూయా. శారీరకంగా ఆ చేదు చెరకను ముంచి 4 తొలగించారు.
దాహంగా ఉన్నాడు. అయితే క్రీస్తుని గూర్చిన దాహం, సత్యమును గూర్చిన దాహం, యేసయ్య ఆలోచన ప్రకారం జీవించాలన్న దాహం. యేసుక్రీస్తు పుట్టిన దగ్గర నుండి చనిపోయేంత వరకు ఏది తనకు తాను చేయలేదండి. ప్రతిదీ ఆయన చెప్పింది, ఆయన చూసింది, ఆయన అనుగ్రహించబడింది లేఖనాల ప్రకారం. లేఖనాలు ప్రతి నీ లైఫ్లో కూడా, నీ జీవితంలో జరిగే ప్రతిదీ, వచ్చే థాట్ కావచ్చు, తీసుకునే తీర్మానం కావచ్చు, బ్రతుకు కావచ్చు, నువ్వు రక్షణ అనుభవంలోకి వచ్చావు కదా, లోకం నుంచి విడిపించబడ్డావు కదా, పాపం నుంచి విడిపించబడ్డావు, పరిశుద్ధుని నువ్వు అంగీకరించావు కదా, క్రీస్తు రక్తం చేత కడగబడి ఆయన కుమారుడుగా కుమార్తెగా చేయబడ్డావు కదా, అప్పటి నుంచి పరిశుద్ధాత్మను దేవుడు సంచికరువు ఇచ్చాడు కదా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి క్షణము నిన్ను నడిపిస్తాడు. ఆయన అనుకున్నదే నువ్వు చేయాలి. నేను చెప్పింది చేయకు, ఇక్కడున్న వాళ్ళు చెప్పింది చేయకు. బైబిల్ ఏం చెప్తుంది, యేసయ్య ఏం చెప్పాడు, 4 సువార్తలు చదువు, అపోస్తల కార్యం చదువు, పత్రికలు చదువు. లోకం ఏం చెప్తుంది, పెద్ద బోధకులు ఏం చెప్తారు, అపోస్తలు ఏం చెప్తారు, బిషప్లు ఏం చేస్తారు, యోహానాన్ని ఏం చెప్తారు, ఇవి అన్నీ నథింగ్. వీళ్ళు చెప్పేది బైబిల్లో ఉన్నాయా? వీళ్ళు సొంత పైత్యం కలుపుతారా? సొంత పైత్యం కలిపితే ప్రైలేట్ అనండి, నో ప్రాబ్లం. సరే, ఆయన ఏదో చెప్పుకుంటున్నాడు, కానీ ఇంట్లో మాత్రం ఉంటే మాత్రం నో. చిరునవ్వు నవ్వి వదిలేదు. నేను అలాగ జీవించాలా, నేను అలాంటి దాహం కలిగి ఉండాలా, ఎందుకంటే నాకు ఇచ్చింది నిత్య జీవం. హల్లెలూయా. 6వ మాట 19:30 చదువు. ఆమేన్. సమాప్తమైంది అంటే ఏమైనా పనులు ఎవరికైనా మనం చెప్తే పూర్తిగా చేస్తారండి పనులు? ఎవరన్నా మీ ఇంట్లో, సరే మందిరం పనులు పక్కకు పెట్టండి, ఎవరన్నా పరిపూర్ణంగా చేసేస్తారా? మన సొలొమోను మందిరం కట్టినప్పుడు లోపము లేకుండా ముగించానని ఉంటుంది. యేసయ్య కూడా ఆయనకు అప్పగించబడిన పని ఏది మిగిల్చలేదు, అన్ని కంప్లీట్ చేశాడు. ఇప్పుడు మనం ఎంత పర్ఫెక్ట్గా చేసినా ఏదో ఒక పని మిగిలి ఉందా లేదా? మనకు మందిరం అది ఉంటుంది. సంవత్సరం కొంత మనకున్న పరిస్థితులు బట్టి చేసుకుంటాం. కానీ దేవుడు విమోచన, రక్షణ, సర్వమానవాళి కొరకు ఏదైతే ఈ భూమి మీదకి వచ్చి చేయాల్సి ఉందో అదంతా చేశాడు. ఇక మళ్ళీ చేసేది లేదు, మళ్ళీ క్లోజ్ అయిపోయింది. అంటే సంపూర్ణంగా ముగించాడు. అందుకే క్రీస్తుకు కలిగిన సమాన సంపూర్ణత గలవారమగు వరకు క్రీస్తు సారూప్యం. 9 నెలల్లో గర్భస్థ శిశువుకు ఎట్లయితే రూపుదిద్దుకుంటుందో పిండము, అలాగో ఆధ్యాత్మికంగా క్రీస్తు స్వభావము, క్రీస్తు పోలిక, క్రీస్తు స్వారూప్యము, క్రీస్తు గుణగణాలు, క్రీస్తు వ్యక్తిత్వం, క్రీస్తు లక్షణాలు, హల్లెలూయా, అవి రూపుదిద్దుకోవాలి. అప్పుడే సమాప్తమవుతుంది. అందుకనే మనం జర్నీలో ఉన్నాం, ప్రయాణంలో ఉన్నాం. మనం రీచ్ కావాలి. హల్లెలూయా. సంపూర్ణతలోకి ఎదుగుదుముగాక. క్రీస్తుకు కలిగిన సమాన సంపూర్ణత, యేసు కలిగిన మనసు, యేసు కలిగిన అండర్స్టాండింగ్, యేసు కలిగిన వివేకము, ఆ స్థాయికి ఎదగాలి. ఎలా ఎదుగుతారు? పాస్టర్ ఎదిగిస్తే ఎదుగుతారా? మీ అంతటా మీరు, మీ లోపల ఒక టీచర్ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు బోధకుడు ఉన్నాడు. క్రీస్తు వాటిలోనే తీసుకొని క్రీస్తుని గురించి బోధిస్తాడు. నేను నేర్చుకోవాలి, నేను వినాలి, నేను చేయాలి, నేను అలాగూ బ్రతకాలి, ఆయన చెప్పినట్టు ఉండాలన్న ఆశ ఉంటే చాలు. ఆశ ఉన్నోనికి ఎన్ని చెప్పినా ఆకలింపు చేసుకుంటాడు. ఆకలి లేనివాడికి అన్నం పెడితే తినడు, ఎలా కాల్స్తాడు. ఆశగా దాహం లేనివాడికి నీళ్ళు ఇచ్చినా తాగడు. వదిలే ఇప్పుడే తాగాను అంత ఇవంతా తెలుసు, మనకు అన్నీ తెలిసి, ఏం కొత్త ఏం లేదు అని తెలుసు. కానీ నీకు తెలిసినవి ఎన్ని ఆచరిస్తున్నావు? లాస్ట్ 1 చదవండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఆమేన్. హల్లెలూయా. టోటల్ నీ లైఫ్ మొత్తం 5 రొట్టెలు 2 చేపలు పిల్లోని చేతుల నుండి ఆంధ్రేయ చేతులకు వస్తే ఆంధ్రేయ చేతుల నుండి యేసయ్య చేతులకు అప్పగించాడు. అట్లయితేనే దేవుడు కార్యం చేస్తాడు. ఆ పరలోకపు తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. తన తలుపు, ఆలోచనలు, ఊహలు, ఉద్దేశాలు, ప్లాన్లు, ప్రణాళికలు అన్నీ
పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించాలి. హల్లెలూయా. అంటే సంపూర్ణ విధేయత, సంపూర్ణ ఒబీడియన్స్, టోటల్ సరెండర్ అయిపోవడం. ఎవరికి? మనుషులకు కాదు, సంఘానికి కాదు, సేవకులు కాదు, ఫ్యామిలీ మెంబర్స్ కాదు, పరిశుద్ధాత్మ దేవునికి, వాక్యానికి అప్పగించుకోవాలి. అది నీ అంతటి నీవే మెడలు వంచి రే బాబు మెడలు వచ్చు కాదు. నో, నీకే అనిపించాలి, నీకే అనిపించాలి. ఆదివారం సండే రోజు సరే పాసం 1 గంటలకు రాని, 2 గంటలకు రాని, 10:30కి వెళ్తా, నేను స్తుతిస్తా, ఆరాధిస్తా, ఆయన సన్నిధిలో గడుపుతా, ఆయన నామాన్ని మహింపరుస్తా. ఇంకా 4 గంటలు లేడైనా పర్లేదు, 5 గంటలకు వచ్చినా పర్లేదు, ఓపికతో ఉంటే ఆయన సన్నిధిలో ఎక్కువ గంటలు నేను గడుపుతా. ఈ యాటిట్యూడ్, ఈ మెంటాలిటీ వస్తే ఎంత వండర్ఫుల్గా ఉంటుందండి. హల్లెలూయా. ఒక గురువు శిష్యునితో అన్నాడట, ఒరేయ్ ఆ చెమన్ దగ్గర ఉండరా, నేను వస్తా అని చెప్పిండట. మడికొండ నుంచి బయలుదేరే ముందే. ఆ పిల్లోడేమో లోయతులో ఉన్నాడు. ఫోన్ చేస్తే వచ్చి 1 గంట లోపల ఉంటే వచ్చి ఆడు ఉన్నాడు. ఎందుకయ్యా, ఎందుకు రమ్మన్నావయ్యా, ఎందుకు ఆ చెమన్ కాడు ఉండాలయ్యా, ఇవేం క్వశ్చన్స్ లేవట. వచ్చి అక్కడ ఉన్నాడు. ఈ గురువు అసలే పోలేదట, ఈ లీడర్ అసలే పోలేదట. ఎప్పటి వరకు? 5 గంటల వరకు. 5 గంటల వరకు రాలసేట ఏం చెట్టు అది, అక్కడ చెట్టు నీడకున్నాడు 5 గంటల. బాధ ఏం లేదు, గంటలు గడుస్తా అంటే ఇబ్బంది ఏం లేదు. ఒక్కటే సంపూర్ణ విధేయత. ఆయన ఎందుకు రమ్మన్నాడో తెలియదు, రమ్మన్నాడు, వచ్చాను, ఉండమన్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, వచ్చేంత వరకు ఉంటా.